హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా నేతి సున్నుండల రెసిపీ అయితే చూపిపోతున్నానండి. రెగ్యులర్గా అయితే అందరూ సున్నుండలు మినపప్పుతో చేసుకుంటారు కదా, అది కామన్ కదండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ అంతే చేస్తారు. నేనైతే కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను మినపప్పుతో పాటు. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి, మీకైతే అర్థమవుతుంది. ఇలా అయితే చేసుకుంటే మాత్రం మనకి నేతి సున్నుండల రెసిపీ అయితే ఇలా చేసుకుంటే మనకి బయట స్వీట్ షాప్స్లో తెచ్చుకుంటే సున్నుండలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవైతే డబల్గా టేస్ట్ ఉన్నాయండి, అంత టేస్టీగా వచ్చాయి. ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ అయితే నేను పొట్టు మినపప్పు వేసుకున్నానండి. మ్యాక్సిమం 95% పొట్టు మినపప్పుతోనే వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి ఇట్లా పొట్టు మినపప్పుతోనే చేసుకుంటే. పైన పొట్టు ఉంది కదండి, అదే మంచి హెల్దీ అంట, చాలా మంచి ఫైబర్ అండి. పిల్లలు అయితే ఖచ్చితంగా ఇలా చేసి పెడితే మాత్రం ఒక్క సున్నుండ కదండి 2-3 తింటారు కూర్చొని, అంత టేస్టీగా ఉన్నాయి. ఇలా నోట్లు పెట్టుకుంటే కరిగిపోయినాయి అండి ఇలా చేసుకుంటే సున్నుండలు అనేవి. నేనైతే రెగ్యులర్గా అయితే ఒకే రకంగా చేస్తాను, ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను, బట్ చాలా చాలా టేస్టీగా వచ్చాయి. సో కొంచెం మనం మినపప్పు అలా వేడిపడినాయి కదండి, అంటే మొత్తం మినపప్పు అనేది వేగటం కాదు, కొంచెం అలా వేడిపడిన తర్వాత మినపప్పు అనేది ఒక గుప్పడైతే దాంట్లో బాదం పప్పు అండ్ గుప్పడైతే జీడిపప్పు వేసుకోండి. ఇదైతే ఖచ్చితంగా ఈ ఫ్లేవర్ అయితే వేసుకోండి. బాదం పప్పు జీడిపప్పు ఫ్లేవర్ అనేది అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి. అసలు మంచి అరోమా వచ్చింది, అంటే మంచి ఫ్లేవర్ వచ్చింది. మనకైతే బయట స్వీట్ షాప్స్ అయితే పుల్లారెడ్డి స్వీట్స్ అలా అంటారు కదండి, సో అలాంటి స్వీట్ షాప్స్లో తెచ్చుకుంటే సున్నుండలు ఎలా ఉంటాయో మన సున్నుండలు ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చినాయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పప్పులు అయితే వేయించుకుంటున్నానండి. మీకు అర్థమైంది కదండి, మినపప్పు అనేది వేగటం కాదండి, కొంచెం అలా వేడిపడిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు అనేది వేసుకోండి. అప్పుడు మినపప్పుతో పాటు అవి కూడా వేగిపోతాయి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నాకైతే మొత్తం వేగటానికైతే ఒక 20 మినిట్స్ పట్టినాయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే. అసలు భలే టేస్టీగా వచ్చినాయండి, నేనే షాక్ అయ్యాను. ఈ బాదం పప్పు జీడిపప్పు వేస్తే ఇంత ఫ్లేవర్ వచ్చిందా అని చెప్పి చూసి. ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే అలా కలిపేసుకోండి. చూసారా అండి, మనకి బాదం పప్పు జీడిపప్పు కూడా మినపప్పుతో పాటు ఫ్రై అయిపోతుంది. బాదం ఇట్లా ఫ్రై అయినట్టు ఎలా అర్థం అవుతుందంటే ఇలా బ్రేక్ అయినట్టు అవుతుందండి పైన పొట్టు మీద. సో అలా అయితే మనకి వేగుతున్నట్టే అర్థము. అక్కడ చూసారా బ్రేక్ అయింది బాదం పప్పు అనేది. సో అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. చూసారా అండి, మంచి కలర్ వచ్చింది కదా, అలా కలర్ వచ్చేసిన తర్వాత అయితే ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఇంకొంచెం వేగుతాయి. సో ఆ వేడికి చూసారా అండి మంచి కలర్ వచ్చేసినాయి ఇంకా. సో ఇప్పుడైతే అవి పక్కన పెట్టేసుకున్నాం. అవి కూల్ అయ్యే లోపే బెల్లం తురుముకోవాలండి. నేనైతే తురుముకొనే పెట్టుకున్నాను. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీరు కనుక చాలా స్వీట్ తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు అయితే ఒక 3/4 వేసుకోండి. బట్ మినపప్పుతో చేసిన సున్నుండలు ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు కనుక నెయ్యి తక్కువ పట్టాలి, మేము నెయ్యి ఎక్కువ తినమనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, బెల్లం అనేది మనకి కొంచెం మెత్తటి బెల్లం దొరుకుతుంది కదండి, సో ఆ మెత్తటి బెల్లం మనం కనుక సున్నుండల్లో వేసుకుంటే ఎక్కువ నెయ్యి పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉండనేది ఇట్లా కడుతుంది కదండి బెల్లం అనేది. సో అందుకోసం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలా మెత్తగా ఉండే బెల్లం వేసుకోండి. సో ఇప్పుడైతే బెల్లం కూడా ఒక 2 కప్స్ వేసుకున్నానండి. 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడైతే మనకి కూల్ అయిపోయినాయి చూసారని మినపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, ఒక పెద్ద మిక్సీ జార్, ఆ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే అండి. మనం మినపప్పు వేసేటప్పుడు అక్కడ బాదం పప్పు జీడిపప్పు వేసాం కదండి, అక్కడ ఒక గుప్పెడు బియ్యం వేసుకోండి. నేను మా పాపకు ఆ రోజే ఉగ్గు చేశానండి. సో ఉగ్గు కోసం బియ్యం వేపుకొని పెట్టుకున్నాను. సో ఆ బియ్యం అనేది పక్కన పెట్టేసుకున్నాను, ఉన్నాయి కదా అని చెప్పి. సో అందుకే అక్కడ నేను యాడ్ చేయలేదు, బియ్యం యాడ్ చేసుకోండి మీరు. అర్థమైంది కదా, బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసినప్పుడు ఒక గుప్పెడు బియ్యం కూడా యాడ్ చేసుకోండి. నేను ముందే రెసిపీ చేద్దాం అనుకున్నానండి, సో అందుకోసం అయితే పక్కన తీసి పెట్టుకున్నాను బియ్యం అనేది, వేపే పని లేకుండా. మళ్ళీ చూసారా వేపు పెట్టుకున్నాను పక్కనే, ఒక గుప్పెడు అండి అంతే. ఇప్పుడు ఏం చేశానంటే ఆ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఒక గుప్పెడు బియ్యం కూడా. బియ్యం ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఉండగడుతుంది అనుకుంటారేమో, మనం బాదం పప్పు జీడిపప్పు వేసాం కాబట్టి ఎక్కడా నోటికి చుట్టేదండి, బియ్యం వేయిపోయినా పర్లేదు. సో ఇప్పుడైతే బియ్యం కూడా వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే మెత్తగా పట్టేసుకున్నాం కదా పౌడర్ అనేది, ఇప్పుడు ఆ పౌడర్ అండ్ బెల్లం 2 ఈక్వల్ పార్ట్స్గా తీసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి మళ్ళీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు. అక్కడ మీకు బియ్యం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బియ్యం స్కిప్ చేసినా పర్లేదు, ఎందుకంటే బాదం పప్పు జీడిపప్పు వేసాం కాబట్టి వేయిపోయినా పర్లేదు. బట్ నేను వేపుకొనే పెట్టుకున్నాను ముందే, అందుకే వేశాను. మీరు ఎవరైనా వేసుకోవాలనుకుంటే బాదం పప్పు జీడిపప్పు వేసేటప్పుడు వేసుకోండి బియ్యం అనేది. సో ఇప్పుడు చూసారండి మెత్తగా అయితే బెల్లంతో కలిపి కూడా ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా గీ అనేది మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకున్న గీని ఏం చేస్తారంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పిండిలో పోయండి, ఎందుకంటే మనకి బెల్లం ఉంటుంది కదండి, ఆ వేడి తలిగి బెల్లం అనేది కొంచెం జిగురు వస్తుంది, అప్పుడు మనకి ఉండగట్టడం ఈజీగా ఉంటుంది, నెయ్యి కూడా ఎక్కువ పట్టదు.
చూసారు కదా, నేను కొంచెం నెయ్యి ఎక్కువే వేస్ట్ చేస్తానండి, ఎందుకంటే మాకు నెయ్యి ఫ్లేవర్తో ఉంటేనే నచ్చుతుంది. సో మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ముద్ద బెల్లం ఉంటుంది కదండి, ఆ ముద్ద బెల్లం యూజ్ చేసుకోండి. చూసారా అండి సున్నుండ ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా చాలా టేస్టీగా వచ్చినాయండి. మళ్ళీ చెప్తున్నాను, బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చినాయి. ఖచ్చితంగా అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి ఈసారి బెల్లం సున్నుండలు అనేవి. చాలా ఈజీగా కూడా వస్తుందండి. మనం ముద్ద బెల్లం తీసుకుంటే మనకి ఎక్కడ ఉండ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మినపప్పుతో యాడ్ చేస్తాం కాబట్టి అది ఈజీగా ఉండైపోతుంది బెల్లంతో. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని, లెగ్ క్రాంప్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మినప సున్నుండల రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఒక 6 monthsలోనే రోజు మీకు ఒక లడ్డు తిన్నారంటే మీకు అయితే ఖచ్చితంగా లెగ్ క్రాంప్స్ అండ్ బ్యాక్ పెయిన్ అయితే తగ్గుతుందండి. ఎగ్జాంపుల్ నాకైతే ఆఫీస్లో ఉన్నప్పుడు అండ్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే నాకు సివియర్గా అయితే బ్యాక్ పెయిన్ ఉండేదండి. నిద్రలో కొంచెం కాళ్ళు అవి పట్టేసేవి. సో అలాంటప్పుడైతే నాకు ఈ మినప సున్నుండలే మంచి మ్యాజిక్గా పనిచేసినాయి అండి. మనం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే కూడా అంత మంచిది కదా హెల్త్కి. సో అందుకే పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ కనే కాదండి, చాలా మంచిది మన గట్ హెల్త్ కూడా మినప సున్నుండలు అనేవి. చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బుజ్జు లడ్డూలు చేసి పిల్లలకైతే రోజుకి ఒకటైనా తినడానికి ట్రై చెప్పి ఇవ్వండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే కదా మనకి ఏదైనా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో మా పాపకైతే అలవాటు చేద్దామనే చూస్తున్నానండి. మా పాప స్వీట్స్ తినదు, అందుకే ఇది అంత ఇష్టపడదు, బట్ ఎట్లాగో అట్లా ఫుడ్స్లో అలా కలపడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ మినప సున్నుండల రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రోజు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు చిరాగ్గా అనిపిస్తుంది కదండి, నాకు కూడా చెప్పడానికి అంతే అనిపిస్తుంది. బట్ కొత్తగా ఎవరైనా చూస్తారేమో, వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో అని ఇంటెన్షన్తో నేను చెప్తానండి. మీరు ఎవరికైనా బోర్ కొట్టిస్తే నన్ను అక్కడ క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.